పరాశర మహర్షి శిష్యుడు మైత్రేయుడు. ఈ సృష్టి ఎలా మొదలైంది, ఏ ప్రయోజనం నెరవేరనుంది, దీనిని బట్టి దీనంతటినీ ఎవరు కొనసాగిస్తున్నారు మొదలైన విషయాలన్నీ తెలియజేయమని కోరారట. ఆ ప్రశ్నలన్నీ విన్న పరాశర మహర్షి మైత్రేయుడికి వివరించే క్రమంలో విష్ణు పురాణం రూపుదిద్దుకుంది. సృష్టి రహస్యాలే కాదు, జీవన సాఫల్యానికి ఉపయుక్తమైనటువంటి అనేక అంశాలతో నిండిన ఈ ఉద్గ్రంథంలోని ఒక ఉదంతాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. వశిష్ఠుడి పుత్రుడు శక్తి, అతడి తనయుడు పరాశరుడు విశ్వామిత్రుడి ప్రేరణతో తన తండ్రి రాక్షసుల చేతిలో మరణించాడని తెలిసిన పరాశరుడు ఆగ్రహించాడు. అసుర జాతి మొత్తాన్ని నాశనం చేయాలని సంకల్పించి భీకరమైనటువంటి యజ్ఞం మొదలుపెట్టాడు. ఆ యాగ జ్వాలల్లో వేలాది రాక్షసులు నిస్సహాయంగా భస్మమవుతున్నారు. అది చూసిన వశిష్ఠుడు కలత చెందాడు. మనవడు పరాశరుణ్ణి పిలిచి, నాయనా, మితిమీరిన ఆగ్రహంతో ఇలా చేయటం సబబు కాదు. ఈ క్రోధాన్ని వదిలేయాలి. నీ తండ్రి మరణించడంలో రాక్షసుల తప్పేమీ లేదు. అది అలా జరగాల్సింది గనక జరిగింది. కోపం మూర్ఖుల లక్షణం. జ్ఞానవంతులు శాంతంగా ఉండాలి. ఎవరి చేతిలో ఎవరు మరణించారు అనేదానికంటే కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతో కష్టపడి తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యాన్నంతా కూడా ఈ క్రోధం హరించి వేస్తుంది. ఇహపరాల్లో చేటు చేసే క్రోధాన్ని మునులు వదిలేసినందువల్లే శాంతి సౌఖ్యాలను పొందుతున్నారు. నువ్వు క్రోధానికి బానిసవయ్యావు. అర్థం లేని ఈ రాక్షస సంహారాన్ని ఇకనైనా విరమించుకో. క్షమాగుణమే సాధుజీవులకు బలము అనే సూక్తిని గుర్తుంచుకో అంటూ హితవచనాలు పలికాడు. అలా పరాశరుడితో యాగాల్ని విరమింపజేశారు ఆయన. థ్యాంక్ యూ.